హాయ్ అండి అందరికీ. ఆరోగ్యకరమైన నల్లేరు కాడల పచ్చడి మనం టిప్స్‌తో ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి. చాలా ఆరోగ్యానికి మంచిదండి. నల్లేరు కాడలు ఎముకలు ఉక్కులా తయారు చేస్తాయి. అలాగే ఎవరైనా ఎముకలు విరిగినా పడినా నొప్పులు కూడా తగ్గటానికి చాలా మంచి అవకాశం ఉండే ఈ నల్లేరు కాడల పచ్చడి చాలా రుచిగా అయితే మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందండి. పాటించకపోతే చెయ్యి జల వస్తుంది. ఖచ్చితంగా పాటించాలి. నేనైతే చెయ్యి జల వచ్చేలాగానే తయారు చేసుకున్నాను. జల వచ్చింది కదా, మీరు తినేటప్పుడు కూడా బాగలేదేమో అంటారేమో, తినేటప్పుడు చాలా బాగుంది. నేను తిన్న తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను అలాగే మా అత్తగారు వాళ్ళకు కూడా పంపించడం జరిగిందండి ఈ పచ్చడి అయితే. ఈ పచ్చడి మటుకు ఈ విధంగా ఈ కాడల్ని కోసేటప్పుడు మటుకు ఆయిల్ కానీ లేదా చేతికి కవర్ కానీ లేదా గ్లౌజ్ కానీ వేసుకొని, అంటే మనకి అందులో ఉండే జిగురు పదార్థం అనేది మనకి చేతికి తగలకుండా కనుక ఉంటే మన చేతికి జల అనేది రాదండి. జల వస్తే మటుకు అది అంత త్వరగా తగ్గదు. అందుకోసం అనమాట నేను ఈ వీడియోలో ఈ టిప్స్ అనేది చెప్తున్నాను. సో అందరూ నల్లేరు కాడల పచ్చడి బాగా చేసుకోవచ్చు అది ఇదని చెప్తారు, కానీ చాలామంది అతి కొద్ది మంది మాత్రమే టిప్స్ చెప్పారండి. ఎవరు ఏ వీడియోలో టిప్స్ చెప్పలేదు. అందుకని ఇలానే చేసేయచ్చు కదా అని చెప్పి నేను చేయటం వల్ల నా చేయి అయితే జల ఇంకా తగ్గలేదండి నిజం చెప్పాలంటే. సో నేనైతే ఈ విధంగా ఆయిల్ రాయకుండా చేయటం వల్ల జెల్ అయితే వచ్చేసింది. దానికి మనకి అవి విరిచినప్పుడు లైట్ గ్రీన్ కలర్గా ఉండేదానికి ఉండే ఒక సొన లాంటిది ఉంటుందండి. ఆ సొన మటుకు తగిలితే ఖచ్చితంగా జెల్ అయితే వస్తుందండి. ఇది ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది నేను ఎందుకు తెప్పించుకున్నానంటే, నేను లాస్ట్ 10 days బ్యాక్ పడ్డానమాట. సో పడ్డప్పుడు బాగా హెవీ పెయిన్స్ మొదలయ్యాయి. నాకు నడుమంతా చాలా నొప్పి వచ్చేసేసింది. ఈ నొప్పి తగ్గించుకోవడానికి నేను ట్యాబ్లెట్స్ని కూడా వాడటం జరిగింది. ట్యాబ్లెట్స్తో పాటు మనం న్యాచురల్గా కూడా ఏమైనా ఉంటే వాడుకోవచ్చు కదా అని చెప్పి నేను చాలామందిని అడిగాను. మాకు ఇంటికి కూరగాయ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళని అడిగాను. ఎక్కడన్నా పొలాల గట్ల దగ్గర కానీ ఎక్కడన్నా దొరికితే తీసుకొస్తారు, ఏముంది ఒక 2-3 కాడాలు తెచ్చినా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అడిగాను. వాళ్ళకి అవి ఎక్కడా దొరకలేదట. అందుకని చెప్పి సరే అని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ఆంటీని అడగటం జరిగింది. ఆ ఆంటీ పాపం ఎలాగోలా సాధించుకొని తేవటం వల్ల నేను ఈ వీడియో అయితే మీ కళ్ళ ముందుకు తీసుకురావటం జరిగింది. అయితే దీని టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఇది మటుకు తింటే మటుకు అసలు వదిలిపెట్టరు. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది ఈ పచ్చడి. దీనిలో టిప్స్ అయితే ఇవేనండి. మనం ఇదిగోండి ఆకులు ఈ విధంగా ఈనెలు తీగలు తీసేసేయాలి. ఇంకో టిప్ ఏంటంటే, నేను ముదురు కాడలు కూడా కట్ చేశానండి. ఎందుకంటే తను ఇచ్చింది అవి కాబట్టి ఏది వేస్ట్ చేయకూడదని చెప్పి లేత కాడలు ముదురు కాడలు 2 కోసేసుకున్నాను. కొన్ని ఏమో తీసుకొచ్చి నేను నా మొక్కల్లో నేను పెంచుకోవడం జరిగింది. మళ్ళీ ఎంతమందిని అడుగుతామని చెప్పేసి. లేత కాడలు అయితేనండి చాలా బాగా వచ్చేసేస్తుంది. ముదురు కాడలు అయితే చాలా మటుకు మనకి వేస్టేజే పోతుందన్నమాట. అందుకోసమని ముదురు కాకుండా లేతవే చేసుకుంటారట పచ్చడి చేసుకునే వాళ్ళు. మనకు ఆ విషయం తెలియదు. ఫస్ట్ టైం చేస్తున్నాము, ఫస్ట్ టైం దాన్ని టేస్ట్ చేస్తున్నాము. దాన్ని టచ్ ఫీలింగ్ కూడా ఫస్ట్ టైం కాబట్టి మనకి అంత క్లారిటీ వేటి మీద లేదనమాట. సరే మొత్తానికైతే నేను అవన్నీ అయితే కట్ చేయటం అయితే జరుగుతుందండి. సో మొత్తానికి ఈ విధంగా నేనైతే ముక్కలు కోసుకున్న తర్వాత అన్నింటినీ ఒకసారి వాటర్లో అయితే కడిగేసుకోవాలండి. కడుక్కుంటే ఇంకేమైనా ఉంటే ఆ జిగురు అలాంటిది ఏదైనా ఉంటే పోతుందండి. కడకుండా మటుకు పచ్చడి అయితే చేయకూడదండి, కడిగే చేయాలి. నేను కడగటం అయితే మీకు వీడియోలో చూపించలేదు, అందుకని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, మీరైతే గమనించుకోండి. ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసిన ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. తర్వాత వేస్ట్ అంతా ఒక సైడ్న అంటే బండ మీద మనం పడేయడం జరిగింది కదా. తర్వాత ఇదంతా మనం అయిపోయాక మొత్తం కడిగేసుకున్న తర్వాత ముచ్చటగా ఒక బాండీ పెట్టేసేసుకొని చక్కగా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మనకి ఎన్ని సరిపడతాయో అన్ని పచ్చిమిర్చి కూడా ఒకేసారి తీసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అప్పుడు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి దీనిలోనే. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను నల్లేరు కాడలు తొక్కు తీసి కడిగిన తర్వాత బాండీలో వేసి వేగించుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేస్తాను, ఎక్కువైతే వేయను, ఎందుకంటే ఎక్కువ పని లేదండి. మనకి టేస్ట్ అనేది కారంగా ఉండకూడదు, కొంచెం ఎంత చప్పగా తీగా బాగుంటే ఎంత బాగుంటుందన్నమాట. అయితే ఇందులో మోస్ట్ ఏంటంటే చింతపండు అండి. చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలి. అయితే ఇవి వేగుతూ ఉండేలోపు నేను ఇంకో పని కూడా చేయటం జరిగిందండి. టమోటాలు, ఉల్లిపాయ, చింతపండు
ఈ 3 కలిపి బాగా వేగించుకున్నానండి. దానిలో అలాగే వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, చిన్నులపాయ కూడా వేసుకొని వేగించుకున్నానండి. ఆ వీడియో క్లిప్ నెక్స్ట్ వస్తుంది, మీరు చూసేసేయండి. చూసారు కదండి, నెక్స్ట్ క్లిప్పింగ్ వీడియోలో ఇవన్నీ నేను వేయించుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవడం జరిగింది. దీనిని చల్లారిచ్చిన తర్వాత నేను మిక్సీ జార్ తీసుకుంటాను. ఫస్ట్ వచ్చేసరికి మనం నల్లేరు కాడల్ని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒకసారి చూస్తారా, నల్లేరు కాడలు బాగా వేగాక ఎంత అయినాయో చూసారు కదా, అన్ని కాడలు కాస్త ఇన్ని అయినాయి. ఇక మనం నెక్స్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టమోటా ముక్కలు వేగించుకున్నాం కదా, అవి కూడా దానిలో వేసేసుకొని కొద్దిగా మనకి సరిపడే కళ్ళుప్పు అయితే వేసుకుంటే టేస్ట్ సూపర్ అండి. బాగా చేసుకున్న తర్వాత మంచిగా పోపు పెట్టుకున్న తర్వాత రుచికరమైన నల్లేరు కాడల పచ్చడి ఎమ్మి టేస్ట్ అండి. సూపర్ టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్.